2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఐపీఎల్ 2025 ట్రోఫీ అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆనందమే లేకుండా పోయింది. ట్రోఫీ అందుకున్న అనంతరం బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద సంబరాల్లో జరిగిన తీవ్ర విషాదంతో సర్వత్రా ఆర్సీబీ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొక్కిసలాట జరుగుతుందన్న సమాచారం ఉన్నా కూడా అలాగే సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఉండటం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో వారిని వీరిని కాకుండా ఏకంగా విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే మొదలైంది. కోహ్లీని అరెస్టు చేయాలంటూ వేలల్లో హ్యాష్-ట్యాగ్ ఉద్యమం నడుస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా మైదానం వెలుపల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవటం, అదే సమయంలో వర్షం పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన యావత్ దేశంను దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ దుర్ఘటనపై ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేశారు. బెంగళూరు తొక్కిసలాట ఘటన మెల్లమెల్లగా ఆర్సీబీ మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదైంది. ఆర్సీబీ టీమ్ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనాలేను, ఈవెంట్ నిర్వాహక సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 3 సిబ్బందిని శుక్రవారం ఉదయం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సరికొత్త అంశం తెరపైకొచ్చింది. ఈ తొక్కిసలాటకు మూల కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోతాడని హడావిడిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా అరెస్టు చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తొక్కిసలాటకు బాధ్యుడిగా కోహ్లీని వెంటనే అరెస్ట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్-ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. వద్దని చెప్పినా వినకుండా థియేటర్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారని, తొక్కిసలాటకు బాధ్యుడిగా బన్నీని పోలీసులు అరెస్టు చేశారు. విరాట్ కోహ్లీని చూడటానికే లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియానికి వచ్చారని, ఈ తొక్కిసలాటలో అతన్ని కూడా బాధ్యుడిగా చేస్తూ అరెస్ట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు పోలీసులు కోహ్లీని అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. మరి కోహ్లీని అరెస్ట్ చేయాలా వద్దా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఐపీఎల్ 2025 ట్రోఫీ అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆనందమే లేకుండా పోయింది. ట్రోఫీ అందుకున్న అనంతరం బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద సంబరాల్లో జరిగిన తీవ్ర విషాదంతో సర్వత్రా ఆర్సీబీ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొక్కిసలాట జరుగుతుందన్న సమాచారం ఉన్నా కూడా అలాగే సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఉండటం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో వారిని వీరిని కాకుండా ఏకంగా విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే మొదలైంది. కోహ్లీని అరెస్టు చేయాలంటూ వేలల్లో హ్యాష్-ట్యాగ్ ఉద్యమం నడుస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా మైదానం వెలుపల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవటం, అదే సమయంలో వర్షం పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన యావత్ దేశంను దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ దుర్ఘటనపై ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేశారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటన మెల్లమెల్లగా ఆర్సీబీ మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే ఆర్సీబీ కర్ణాటక క్రికెట్ సంఘం ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదైంది. ఆర్సీబీ టీమ్ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనాలేను ఈవెంట్ నిర్వాహక సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 3 సిబ్బందిని శుక్రవారం ఉదయం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సరికొత్త అంశం తెరపైకొచ్చింది. ఈ తొక్కిసలాటకు మూల కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోతాడని హడావిడిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా అరెస్టు చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తొక్కిసలాటకు బాధ్యుడిగా కోహ్లీని వెంటనే అరెస్ట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. వద్దని చెప్పినా వినకుండా థియేటర్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారని, తొక్కిసలాటకు బాధ్యుడిగా బన్నీని పోలీసులు అరెస్టు చేశారు. విరాట్ కోహ్లీని చూడటానికే లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియానికి వచ్చారని, ఈ తొక్కిసలాటలో అతన్ని కూడా బాధ్యుడిగా చేస్తూ అరెస్ట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు పోలీసులు కోహ్లీని అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. మరి కోహ్లీని అరెస్ట్ చేయాలా వద్దా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఐపీఎల్ 2025 ట్రోఫీ అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆనందమే లేకుండా పోయింది. ట్రోఫీ అందుకున్న అనంతరం బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద సంబరాల్లో జరిగిన తీవ్ర విషాదంతో సర్వత్రా ఆర్సీబీ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొక్కిసలాట జరుగుతుందన్న సమాచారం ఉన్నా కూడా అలాగే సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఉండటం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో వారిని వీరిని కాకుండా ఏకంగా విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే మొదలైంది. కోహ్లీని అరెస్టు చేయాలంటూ వేలల్లో హ్యాష్ ట్యాగ్ ఉద్యమం నడుస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా మైదానం వెలుపల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవటం, అదే సమయంలో వర్షం పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన యావత్ దేశంలో దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ దుర్ఘటనపై ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేశారు. బెంగళూరు తొక్కిసలాట ఘటన మెల్లమెల్లగా ఆర్సీబీ మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే ఆర్సీబీ కర్ణాటక క్రికెట్ సంఘం ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదైంది. ఆర్సీబీ టీమ్ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనాలేను ఈవెంట్ నిర్వాహక సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 3 సిబ్బందిని శుక్రవారం ఉదయం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సరికొత్త అంశం తెరపైకొచ్చింది. ఈ తొక్కిసలాటకు మూల కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోతాడని హడావిడిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా అరెస్టు చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తొక్కిసలాటకు బాధ్యుడిగా కోహ్లీని వెంటనే అరెస్ట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. వద్దని చెప్పినా వినకుండా థియేటర్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారని, తొక్కిసలాటకు బాధ్యుడిగా బన్నీని పోలీసులు అరెస్టు చేశారు. విరాట్ కోహ్లీని చూడటానికే లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియానికి వచ్చారని, ఈ తొక్కిసలాటలో అతన్ని కూడా బాధ్యుడిగా చేస్తూ అరెస్ట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు పోలీసులు కోహ్లీని అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. మరి కోహ్లీని అరెస్ట్ చేయాలా వద్దా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.